అండి, వెల్కమ్ టు మై ఛానల్ వైఫ్ ఉదయ్ 1325. నేనైతే ఈరోజు ఉగ్గాని చేయబోతున్నాను. ఇది సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుందండి. ఇది రాయలసీమ స్పెషల్. తెలంగాణ వాళ్ళకు అంతగా పరిచయం లేకపోవచ్చు, కాకపోతే ఇది కరెక్ట్గా మనం చేసే పద్ధతిలో చేస్తే చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడైతే నేను ఉగ్గాని చేయబోతున్నాను. ఫస్ట్గా ఇలా బొరుగులను వాటర్లో నానబెట్టుకోవాలి. మనమైతే రాయలసీమ వాళ్ళు బొరుగులు అంటారు, ఇక్కడి వాళ్ళైతే తెలంగాణ వాళ్ళు మరమరాలు అంటారండి. ముందుగా ఇది వాటర్లో మరమరాలని నానబెట్టుకోవాలి, అంటే బొరుగులని. ఇలా బాగా నానాలండి, ఒక 5 minutes వరకు. ఇలా బొరుగులను అయితే నానబెట్టుకొని మనం టమాటా, ఆనియన్, మిర్చిని అయితే కోసుకోవాలండి. ఇలా అవి నానే లోపల ఇవి కోసి పెట్టుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర అన్నీ ఇద్దండి. బొరుగులు అయితే నానాయి. ఇలా బాగా వాటర్ పోయేటట్లు చేసి దాన్ని ఒక పక్కకు తీసుకోవాలి. బాగా పిండేసేయాలి వాటిని. ఇలా మనం బొరుగులను అయితే రెడీ చేసుకున్నాము, అన్నీ రెడీ చేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం ఒక గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె హీట్ అయినాక దాంట్లో కొంచెం నూనె వేసి పోపు గింజలు అన్నీ మనం వాటిలో వేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకోవాలి. ఇవి కాసేపు మగ్గనివ్వాలండి. ఫస్ట్ మిర్చి, ఆనియన్ వేగాలి, అప్పుడే మనకు టేస్ట్ వస్తుంది. ఇవి వేగిన తర్వాత దీంట్లోకి మనం టమాటాలని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కాసేపు కలుపుకొని దాన్ని బాగా మగ్గనివ్వాలండి. చూడండి, ఇప్పుడైతే బాగా మగ్గిపోయింది. ఇప్పుడు బొరుగులని దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. బొరుగులను బాగా కలిపి అంతా పట్టేటట్లు ఇప్పుడు మంటని సిమ్ములో పెట్టుకోవాలండి. మీకు ఇష్టం ఉన్న వాళ్ళు దీంట్లో పప్పుల పొడి వేసుకోవచ్చు, లేదు అనుకుంటే అవసరం లేదు.